హలో గైస్, ఈ రోజు మనం ఐ వాజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ది 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 10 చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా అందరూ ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. నేను చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదట్లోనే అక్కడ షీరో ఈషని మరి నన్న అమ్మాయిని వేరే చోటికి తీసుకొస్తారు. అక్కడ ఈషా నేను రెడీగా ఉన్నాను అని చెప్తుంది. ఈ పక్క ఆ డ్రాగన్ చూపిస్తారు. ఆ డ్రాగన్ చేసిన పని వల్ల ఒక్కో చోటు నాశనం అయిపోయి ఉంది. ఆ ప్లేస్ లో క్రో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన చుట్టూ రక్తం కారిపోతుంది. అక్కడ క్రోతో ఆ పుష్యప్ప ఇలా అంటున్నాడు, క్రో నీ పవర్ ని అస్సలు వాడకు, ఆల్రెడీ నీ పరిస్థితి చాలా అంటే చాలా. మాస్టర్ ఒక పిల్లాడిని చంపబోతుంటే క్రో తన శక్తిని వాడి వాళ్ళిద్దరినీ త్రుటిలో రక్షిస్తాడు. ఒరేయ్, మళ్ళీ నీ శక్తిని ఎందుకు వాడావు? ఈ ఎబిలిటీని వాడుతున్నావు? ఎందుకంటే అతన్ని నేను కాపాడాను. ఇంకో పక్క రెన్ డాంటేని పిలుస్తాడు, కానీ డాంటే అక్కడ పట్టించుకున్నట్టే లేడు. దీంతో రెన్ కి డౌట్ వస్తుంది, డాంటే కూడా ఎనిమి ఏమో అని. నేను ఏమీ కూడా చేయలేదు, ఎనిమి అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో పక్క పుష్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను కూడా హెల్ప్ చేద్దామని చూస్తున్నాను రెన్, కానీ మీ లవ్ చాలా ఎక్కువగా ఉందా, అందుకే నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. అది లవ్ కాదు, నా పాయిజన్. అక్కడ డాంటే దగ్గరికి వచ్చినప్పుడు డాంటే ఇలా అడుగుతున్నాడు, అవును వీటన్నిటికీ కారణం ఎవరో నీకు తెలుసా? అరే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇతనికి చెప్పాలా వద్దా? ఒకవేళ ఇతని ఎనిమి అయితే నాకే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఏం చేయాలి? ఇంకో పక్క లాయిడ్ అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు పోప్ ఎబిలిటీ గురించి ఆలోచిస్తాడు. ఇతని దగ్గర ఉన్న ఆ ఎబిలిటీ ఆ లక్సా ద్వారా ఇతను ప్యూరిఫికేషన్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక్కో అటాక్ చేస్తున్నప్పుడు అది అలా ప్యూరిఫై అయిపోతుంది, కానీ అది కేవలం ఈవిల్ ని మాత్రమే ప్యూరిఫై చేస్తుందని కాదు, ఆపోజిట్ లో ఉన్నది కూడా అది దేనైనా ఈవిల్ గా మార్చి ప్యూరిఫై చేయగలదు. ఉదాహరణకు నేను నిప్పుతో దాడి చేసినా అది దానిని ఈవులుగా మార్చి శుద్ధి చేస్తుంది. అంతేకాక అతని వద్ద కొన్ని చిహ్నాలున్నాయి. అదే విధంగా ఇతని దగ్గర కొన్ని రకాలైన సింబల్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే ఇతను ఉపయోగించగలడు. దీనివల్ల నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది, ఇతని దగ్గర ఉన్న ఆ 3 సింబల్స్ ని మాత్రమే ఎట్ ఏ టైం మార్చి ఉపయోగించగలడు. అలాగే సోర్సరీని మార్చినట్టు ఏ రకమైన సింబల్ ని కూడా అతను ఉపయోగించలేడు. ఇప్పుడు ఆ సింబల్ ని చూస్తుంటేనే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, అన్ని సింబల్స్ ఇప్పుడు ఫ్లేమ్స్ లా స్విచ్ అయ్యాయి. తన బాడీని కూడా అతను కైమెరాలా మార్చుకున్నాడు. అది చూడటానికి కూడా చాలా స్ట్రాంగ్ గా, ఇది చాలా బలంగా ఉంది. అతను ఈ స్థాయికి దిగజారి దేవుడికి సంబంధించిన మన సిగ్నేచర్ ను కొద్దిగా మారుస్తున్నాడని నేను అస్సలు అనుకోలేదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతలో పుషప్స్ చేసే అతను, ఒరే తమ్ముడు, మీ అమ్మను వెతికినట్లే ఆ అబ్బాయిని కూడా వెతకగలవు అనగానే ఆ కుర్రాడు అక్కడి నుండి పారిపోతాడు. ఇంకా అక్కడ క్రో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ క్రోని కాపాడదామని అతను వెళ్తుంటే ఆ డ్రాగన్ అతన్ని చంపేద్దామని వెళ్తుంది. అక్కడ అతను గట్టిగా అరుస్తున్నాడు, రేయ్ బల్లి, దమ్ముంటే నన్ను అటాక్ చేయి. కానీ దానికి అతని ధ్యాసే లేదు. అది వేగంగా క్రోనిపై దాడికి వెళ్ళింది. అతను క్రోనిని త్రుటిలో రక్షించాడు, కానీ క్రో పరిస్థితి దారుణంగా ఉంది. దానికి కారణం మన క్రో తన ఎబిలిటీని చాలా ఎక్కువగా వాడేశాడు. ఒక విషయం, అతను ఈ రేంజ్ లో వేరే వాళ్ళని కాపాడుతున్నప్పుడు ప్రతిసారి అతనికి చాలా సంతోషంగా అనిపించింది. క్రో పరిస్థితి దారుణంగా మారుతున్నా తన గురించి తను ఆలోచించకుండా కాపాడుతూనే ఉన్నాడు. అప్పుడు అతని నోటి నుండి ఆ రేంజ్ లో విపరీతంగా రక్తం వచ్చింది. అక్కడ అలా జరుగుతున్నప్పుడు ఆ డ్రాగన్ భయంకరంగా నవ్వుతోంది, హే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంటోంది. కానీ ఆ తర్వాత ఆ డ్రాగన్ గట్టిగా కొట్టింది. దాంతో అతను ఎక్కడో వెళ్లి పడిపోయాడు. అక్కడ ఒక పక్క క్రో గురించి అతనికి చాలా దిగులుగా ఉంది. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే కలిసినా అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఆమెతో మేము ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ అతను నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నాడు. అక్కడ క్రో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అతను గట్టిగా అరుస్తున్నాడు, నన్ను చంపాలనుకుంటున్నావా? నువ్వు నన్ను ధారాళంగా చంపేయొచ్చు, కానీ అతన్ని ఏమీ చేయకు. అతను ఆల్రెడీ చనిపోయాడు. కానీ డ్రాగన్ అవేమీ పట్టించుకోలేదు. సడన్ గా దాని చేతులు కాళ్ళు తెగిపోవడం చూసింది. దానికి కారణం సెల్ఫా మరియుడా. అక్కడ అంటున్నాడు, క్రో ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను పసిగట్టగలను. అతన్ని వెంటనే హీల్ చేయండి. వెనకాల ఆ ఇద్దరు క్రోకి హీలింగ్ మొదలు పెట్టారు. మరోవైపు డాక్టర్ టౌన్ ని గమనిస్తున్నాడు. ఎవరూ లేరని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడు సెల్ఫా కూడా అంటోంది, క్రో నిజంగా గ్రేట్, ఎందుకంటే ఇంత పెద్ద మాస్టర్ తో అతను ఒక్కడే ఫైట్ చేశాడు. క్రో నిజంగా ఒక అమేజింగ్ వారియర్. అతను ఈ మాస్టర్ ని చంపలేకపోతే ఏంటి, నేను మాత్రం దీన్ని చంపకుండా వదిలిపెట్టను. నేను దీన్ని పూర్తిగా కథం చేస్తాను. కానీ ఇంతలోనే ఒక పెద్ద అటాక్ వచ్చింది. అది జస్ట్ మిస్. మంచి పని అయింది, వాళ్ళు డైరెక్షన్ మార్చేశారు. లేదంటే వాళ్ళు ఎలా తప్పించుకునేవారు? ఆ అటాక్ గనుక మన మీద పడి ఉంటే అంతే సంగతులు. మన కథ అక్కడితో ముగిసిపోయేది. మనం ఎలాగోలా ఆ అటాక్ నుండి తప్పించుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఎంతగానో హీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ క్రో అక్కడ లేచేలా లేడు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది మన క్రో అప్పటికే అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడని. అందుకే ఆ పుష్యప్ చాలా భయపడిపోతున్నాడు, ఎందుకంటే ఆ డ్రాగన్ అంత భయంకరమైన క్రీచర్. మరి ఇంకోవైపు ఆ డ్రాగన్ తన పాస్ట్ గురించి చెప్తోంది. నేను పుట్టినప్పుడే అన్ని విషయాలు డిసైడ్ అయిపోయాయి. నేను పుట్టిన మరుక్షణమే నేను ఒక స్లేవ్ లా మారిపోయాను. నేను కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే సేవ చేయాలి. వాడికి ఒక కుక్కలా లాయల్ గా ఉండాలి. వాడు ఏం చెప్తే అది చేయాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన జేడ్ ఒంట్లో ఉన్న కుసామి.
కుసామి దగ్గర ఒక భయంకరమైన ఎబిలిటీ ఉంది, అదే టెలిపోర్టేషన్. అందుకే నేను అతన్ని ఏమీ చేయలేకపోయాను, ఎందుకంటే అతను ఆ రేంజ్ లో స్ట్రెంగ్త్ ఉన్నవాడు. అక్కడ ఒకానొక టైంలో నా అవసరం తీరిపోగానే అతను నన్ను అలాగే చంపేశాడు. ఆ తర్వాతే ఆ పోప్ అక్కడికి వచ్చాడు. ఆ డ్రాగన్ ని చూసి అతను కూడా ఆలోచించాడు, ఈ ప్లేస్ కుసామి టెరిటరీ కదా అని. మాస్టర్ గుండెను నేను ప్యూరిఫై చేస్తే ఏమైనా మారుతుందని నువ్వు అనుకుంటున్నావా? దానికి సమాధానం ఏంటంటే ఏమీ మారదు. మాస్టర్ గుండెను అస్సలు ప్యూరిఫై చేయలేం, ఎందుకంటే వాళ్ల గుండె ఒక రాయి లాంటిది. అందుకే వాడు ఇప్పటికీ ఈ డ్రాగన్ ని వదిలేశాడు. ఆ రోజే నాకు అర్థమైంది, ఇకపై నా మాస్టర్ ఇతనే అని. అతను నన్ను వేరే చోటికి తీసుకెళ్లి నా ఒంట్లో చాలా బాడీ పార్ట్స్ మార్చేశాడు. ముఖ్యంగా అవన్నీ చిమెరా భాగాలు. చాలా బలం. అతను నాతో హేయ్ అన్నాడు, ఇకపై నువ్వు ఫ్రీడమ్తో ఉండొచ్చు, నీ ట్రూ నేచర్ ఏంటో నువ్వు వెతుక్కో. ఆ రోజే నా బాడీ పార్ట్స్ చాలా వరకు మారిపోయాయి. అప్పుడే నాకు తెలిసింది ఇతను నిజంగా ఎంత గొప్పవాడో అని, ఎందుకంటే అతను నా కోసం ఫ్రీడమ్ ఇచ్చాడు, అలాగే నా నిజమైన నేచర్ ఏంటో వెతకమని చెప్పాడు. ఒరేయ్, నీకు వెళ్ళడానికి వేరే చోటు లేకపోతే ఖచ్చితంగా నువ్వు వచ్చి నా ఈవెంట్కి హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే దీని తర్వాత ఒక చాలా పెద్ద ఈవెంట్ నేను ప్రిపేర్ చేశాను. ఒకవేళ నీకు వెళ్ళడానికి వేరే చోటు లేకపోతే ఖచ్చితంగా నువ్వు అక్కడికి రావచ్చు, ఎందుకంటే నాకే ఎక్కడికి వెళ్ళాలో అది అసలు తెలియడం లేదు. నాలో సగాన్ని నేను కోల్పోయాను. నేను ఆ రోజు ఆశపడ్డాను, అతను తన దారిని కోల్పోయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనకంటూ ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుందని. కానీ ఆ తర్వాతే నాకు అర్థం కావడం మొదలైంది అసలు నేను ఎవరినని. ఒక భయంకరమైన అటాక్ జరిగి ఆ ఇంపాక్ట్ నేరుగా దావ్ మీద పడుతుందా? దావ్ కింద పడబోతుంటే సెల్ఫా కాపాడతాడు. అప్పుడే మాస్టర్ కూడా దాడి చేయడానికి వస్తాడా? నీ స్వాట్తో ఆ మాస్టర్ చేతిని అలాగే నరికేస్తాడు. కానీ దీనివల్ల మన సెల్ఫా దగ్గర ఉన్న 2 స్వాట్స్ కూడా అక్కడ విరిగిపోతాయి. అక్కడ సెల్ఫా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అక్కడ దావ్ కూడా భయంకరంగా అరుస్తున్నాడు. ఆ పక్కన ఉన్న 2 మొట్టెలు అంటున్నారు, ఇకపై ఇతన్ని హీల్ చేయడం కుదరదు, ఆల్రెడీ చనిపోయాడు, అందుకే నిన్నైనా మేము హీల్ చేస్తాం. లేదు, అతన్నే మీరు హీల్ చేయాలి, నీకు చాలా దెబ్బలు తగిలాయి, అలాంటప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? లేదు బ్రో, హీరో, అతన్ని మీరు హీల్ చేయాలి. ఇంతలో డ్రాగన్ మరోవైపు భయంకరంగా దాడి చేయబోతోంది. అప్పుడు సెల్ఫా, దావ్ ఏమీ చేయలేరు. సెల్ఫా అస్సలు కదలలేకపోతున్నాడు. ఆ పక్కన ఆ అటాక్ షెల్టర్ వైపు ఉంటుందా, అక్కడ పుషప్ భయంకరంగా అరుస్తున్నాడు. ఎవరో ఒకరు లేదా ఒక గాడ్ ఎవరైనా సరే దయచేసి వచ్చి కాపాడండి. నేను దానికి లోపల ఆ డ్రాగన్ మీద ఒక భయంకరమైన పంచ్ పడుతుంది. ఆ అటాక్ కూడా వేరే దిశలోకి వెళ్తుంది. అక్కడ జీరల్ కూడా వచ్చి హీల్ చేయడం మొదలు పెడుతుంది. మీరు కంగారు పడకండి, ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. అలా చేసింది వేరెవరో కాదు, గ్రిమ్. గ్రిమ్ తన హ్యూమన్ ఫామ్ లోనే ఇక్కడికి వచ్చాడు. గ్రిమ్ చెప్తున్నాడు, హే జీరల్, ఎలాగైనా సరే అతన్ని కాపాడు, ఎందుకంటే అతను మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. అక్కడ గ్రిమ్ ని చూసినప్పుడు వాళ్ళకి అసలు అర్థం కాలేదు తన ఎవరని. అప్పుడు గ్రిమ్ కూడా చెప్తున్నాడు, నేను ఒక వాండరింగ్ అడ్వెంచరర్ని, నా పేరు కిమ్టారో. ఇప్పటి వరకు మేము ఈ పేరు ఎప్పుడూ వినలేదు. అది సరే గానీ నీ తల మీద ఉన్న ఆ కొమ్ములేంటి? అది జస్ట్ ఒక యాక్సెసరీ మాత్రమే. వీటన్నిటికీ అసలు కారణం జిరల్లే. తనే నన్ను ఇలా చేయమని చెప్పాడు. ఒకవేళ నా డీమన్ ఫామ్ లో నేను ఫైట్ చేస్తే ఇక అంతే సంగతులు. అందరూ నన్ను ఒక ఎనిమి లాగానే చూస్తారు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. కానీ ఇది అన్యాయంగా చాలా ఎంబరాసింగ్ అనిపిస్తోంది. ఇలా తను ఆలోచిస్తుండగానే అది భయంకరంగా అటాక్ చేస్తుంది. కానీ ఒకే ఒక్క దెబ్బతో దాన్ని ఏమీ లేకుండా ఫినిష్ చేసేస్తాడు. మీరు అసలు కంగారు పడకండి, నేను మీ వైపే ఉన్నాను. డవో, అలాగే ఇక్కడ సిటిజన్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి? లేదు, వాళ్ళెవరూ ఇక్కడ చుట్టుపక్కల అస్సలు లేరు. వాళ్ళంతా చాలా దూరంగా ఉన్న ప్లేస్ లోనే ఉన్నారు. ఇది చాలు నా ఆట మొదలు పెట్టడానికి. నెక్స్ట్ సెకండే ఆ పర్టికులర్ డ్రాగన్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా తయారవుతుంది. అది అటు ఇటు దొర్లుకుంటూ వెళ్తుంది. హే డ్రాగన్, నేను విన్నాను నువ్వు నెదర్లాండ్స్ నుండి ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఈ డ్రాగన్ నెదర్లాండ్స్ నుండి దానంతటా అదే ఇక్కడికి రాదు కదా, అలాంటిది నువ్వు వచ్చావు, పైగా మా వాళ్ళ మీద కూడా నవ్వుతున్నావా? అలాంటప్పుడు నువ్వు నిజంగా ఎవరో నేనే నీకు చూపించాలి. ఎందుకంటే ఈ ప్లేస్ లో నెదర్లాండ్స్ నుండి పారిపోయి వచ్చిన ఒక పిచ్చి కుక్కలాగా పిచ్చి పట్టినట్టు అందరినీ కరుస్తున్నావు. అందుకే ఇప్పుడు కూడా నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా నీ ఇంటికే పారిపో, లేదంటే నీ కథని నేను ఇక్కడే ముగించాల్సి వస్తుంది. దీనివల్ల లేదంటే అది ఎగిరిపోతున్నట్టుగానే వెళ్తుంది, కానీ ఒక భయంకరమైన అటాక్ ని మాత్రం అది లాంచ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి పారిపోలేను. నేను బతికితే ఒక డ్రాగన్ లాగే బతుకుతాను. ఒకవేళ నేను చనిపోయినా సరే ఒక డ్రాగన్ లాగే చనిపోతాను. కానీ గ్రిమ్ చేసిన ఆ అటాక్ తో అక్కడే ఆ డ్రాగన్ కథ పూర్తిగా ముగిసిపోతుంది. ఆ డ్రాగన్ తన టీం మెంబర్స్ అందరి గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ జరిగిన యుద్ధంలో ఏ ఒక్క అమ్మాయికి కూడా ఎటువంటి కష్టం కలగలేదు. వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళకి కష్టం కలగకుండానే అది ఎగిరిపోయింది. సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. పోప్ చెప్పినట్టు లూమా మాక్సిమాని ఒక స్ఫియర్ గా చేసి డ్రాగన్ కడుపులో పెట్టారు. చనిపోయే పరిస్థితి వస్తే దీన్ని నువ్వు వాడుకోవచ్చు అని ఆయన చెప్పారు. దీనివల్ల నువ్వు పూర్తిగా ప్యూరిఫై అయిపోతావు. నీ బాడీ బూడిదలో కలిసిపోయి అలా మాయమైపోతుంది. దాన్ని నువ్వు వాడేటప్పుడు నన్ను మోసం చేశావు అని అనుకున్నావా? అలాంటిదేమీ లేదు. ఎందుకంటే మిమ్మల్ని నేను నా టీమ్మేట్స్ లాగానో లేక నా కామ్రేడ్స్ లాగానో అస్సలు అనుకోలేదు. అందుకే ఇది నాకు పెద్ద సమస్యే కాదు. లూమా మాక్సిమాని వాడుకోమని మీరు చెప్పారు కదా, కానీ నేను మాత్రం అలా చేయను. ఎందుకంటే నాకు అలా చేయడం అస్సలు ఇష్టం లేదు. అది వాడకుండానే చనిపోయి నరకానికి వెళ్దామని అనుకుంటున్నాను. అది కూడా ఒక డ్రాగన్ లాగే. ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ కలుస్తానని నాకు నమ్మకం ఉంది అని చెప్తూ అది అక్కడే చనిపోతుంది. ఆ టైంలో గ్రిమ్ కి కూడా మంచి గౌరవం దక్కుతుంది. గ్రిమ్ అక్కడ ఆలోచిస్తుంది, ఒక డెమన్ లార్డ్ ని ఓడించడానికి ఇది సరిపోతుంది కదా అని. కానీ అది నా వల్ల కాదు, ఎందుకంటే లాయిడ్ అంతటి వాడిని ఓడించేంత నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. ఒక పక్క
వీళ్ళిద్దరు ఇలా వెళ్తూనే అది క్రో గురించి అడుగుతుంది. క్రో ఎలా ఉన్నాడు, వాడు కోలుకున్నాడా? క్రో ఇప్పుడు బానే ఉన్నాడు, వాడికి ఏమీ కాలేదు. సరే మనం మేఘాల పైకి వెళ్దాం పద, ఎందుకంటే అసలైన యుద్ధం పైన మొదలవ్వబోతోంది. సో ఇలా చెప్తూ ఈ ఎపిసోడ్ కూడా ముగుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.